చాలా రోజుల నుంచి ఎదురు చూసే రోజు రానే వచ్చేసిందండి. ఏంటబ్బా ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు, ఏమొచ్చేసింది అనుకుంటున్నారా? అది ఇంకేదో కాదండి. ఇంటి ముందు అయితే టమాటా మొక్కలు అయితే వేసామండి. అవి వేసినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. మా ఇంటి ముందు ఆవులు తిరుగుతూ ఉంటాయి అనమాట. టమాటా మొక్కలు తొక్కేస్తూ ఉంటాయని చెప్పి ఆవులు వచ్చే టైంలో నేనైతే బయట వెళ్ళి కూర్చొని అవి రాకుండా ఈ సైడ్ నుంచి రాకుండా చూసుకునే దానికైతే ఫలితం వచ్చేసిందండి. అదేంటో మీరే చూస్తున్నారు కదా. టమాటాలు అయితే కాసాయి అనమాట. 1 వీక్ నుంచి టమాటా కాయలే కనిపిస్తున్నాయి. ఎప్పుడబ్బా రెడ్ కలర్లో అవుతాయని చూస్తూనే ఉన్నానమాట. ఇంకా 3 డేస్ ముందు అయితే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. కలర్ చేంజ్ అయినప్పుడు తీసేయకూడదు కదా, అందుకే ఫుల్గా పని నాకు తీద్దామని చెప్పి అలాగే చెట్టుకైతే ఉంచేసాను. ఈనల్లి ఈ రోజు నా పొలంలో మొలకలు వచ్చేసాయి. ఇంకా టమాటాలు అయితే కాసాయండి. చాలా ఆనందంగా ఉంది. ఈ ఫస్ట్ పళ్ళుని తీసుకెళ్ళి అయితే ఇప్పుడైతే దేవుడి దగ్గర అయితే పెట్టేస్తానండి. ఇంకా మా ఇంటి పక్కన అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, హౌస్ కడుతున్నారు. ఇసుక తెచ్చి మా ఇంటి ముందు అయితే వేశారనమాట. ఇంకా మా బాబుకి వచ్చి ఇసుకుంటే చాలన్నమాట. ఇంకా ఆ ఇసుక వేసినప్పటి నుంచి దాని పైకి ఎక్కి ఆ ఇసుకనంతా కిందకి పడేసి ఇంకా ఆ ఇసుకతోనే ఆడుకుని ఉంటున్నాడు. ఇంక ఇంట్లోకి రమ్మన్నా రాడనమాట వీడు కూడాను. ఇంకా టమాటాలు వచ్చేసి కేజీ 80 రూపాయలు రేటు ఉండేటప్పుడు అయితే మా చెట్టుకి అయితే టమాటా పళ్ళు అయితే కాయలేదండి. ఇప్పుడు పూర్తిగా రేటు తగ్గింది కదా, అందుకనేమో ఇప్పుడు మా చెట్లకి టమాటాలు కాస్తున్నాయి.